బ్రేకింగ్ న్యూస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 21గా విధించింది. అలాగే ఆగస్టు 22న నామినేషన్ పత్రాలు పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు ఆగస్టు 25వ తేదీ వరకు టైం ఇచ్చింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఉపరాష్ట్రపతిగా బీహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, గులాం నబీ ఆజాద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ డ్రాప్ ఉన్న రాధాకృష్ణన్ లేక బీసీ సెంటిమెంట్ కోసం హరివంశ్ పేరును పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. రానున్న తమిళనాడు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇటు ఇండియా కూటమి నుంచి లిస్టులో శశి థరూర్, ఉద్ధవ్ ఠాక్రే ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా అభ్యర్థి లేదా మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఒకరిని ఎన్నుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం రాజ్యసభలో 233 మంది ఎన్నికైన సభ్యుల్లో 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్సభలో 543 మంది ఎంపీల్లో 1 స్థానం ఖాళీగా ఉంది. అలాగే 12 మంది నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 788 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతానికి 782 మంది ఓటు వేయనున్నారు. ఎన్నిక సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఓటర్లు తమ ఓటును ప్రాధాన్యత క్రమంలో వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఓటర్లు ఈసీ అందించే ప్రత్యేక పెన్తో మాత్రమే బ్యాలెట్ పేపర్పై తమ ఎంపికను గుర్తించాలి. మొదటి ప్రాధాన్యత గుర్తించకపోతే ఓటు చెల్లదు. పార్టీలకు ఈ ఎన్నికలో తమ ఎంపీలకు విప్ జారీ చేసే అధికారం లేదు. రాజ్యసభ కార్యదర్శిని రిటర్నింగ్ ఆఫీసర్గా, మరో 2 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నియమించింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేస్తారు.